బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీ పుట్టా మహేష్ను వివరణ కోరింది టీడీపీ. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పుట్టా మహేష్కు నోటీసులు ఇచ్చారు. పల్లా శ్రీనివాస్ నోటీసులు పంపడం జరిగింది. అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు పల్లా శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది కూడా. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించింది. ఎంపీ పుట్టా మహేష్ను వివరణ కోరింది టీడీపీ. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ పుట్టా మహేష్కు నోటీసులు ఇచ్చారు. అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు పల్లా శ్రీనివాస్. ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీ పుట్టా మహేష్ను వివరణ కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. రమేష్, ఏం జరుగుతోంది? టీడీపీ ఏం చెప్పింది? రమణ, నిన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏలూరుకు సంబంధించినటువంటి టీడీపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు ఏదైతే వారిపైన దాడి చేసి పట్టుకున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈరోజు రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ అంశానికి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ని వివరణ కోరే ప్రయత్నం చేసింది. ఎందుకంటే టీడీపీ ఎంపీ స్వయంగా డ్రగ్స్ తీసుకోవడం, అందులో పాజిటివ్ రావడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టా మహేష్ పైన చర్యలు తీసుకోవాలంటే ఒకవైపు డిమాండ్ చేస్తుంది. పార్లమెంటు సభ్యులైనటువంటి పుట్టా మహేష్ ఈ విధంగా డ్రగ్స్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు కానీ యువతకు కానీ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు, ఆయన పైన ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశానికి సంబంధించి ఒకవైపు విచారణ చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా ఈ కేసుకు సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పుట్టా మహేష్ ను ఒకవైపు ఎంపీగా కొనసాగే అర్హత లేదు, ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇలాంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు చట్టసభలకు వెళ్ళడం సరైంది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ ఉంది. దేశంలో ఏ ఎంపీ కూడా ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాత్రమే ఇలా డ్రగ్స్ తీసుకుంటూ జరిగిపోయారు. పరీక్షల్లో కూడా ఆయనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి అతను పార్లమెంట్ సభ్యులుగా కూడా కొనసాగే అర్హత లేదు అనేది ప్రధానంగా ఇక్కడ ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో అంతా సీరియస్ గా రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కేవలం పుట్టా మహేష్ యాదవ్ నుంచి వివరణ మాత్రమే తీసుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ ఆయనకి షోకాజ్ నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. షోకాజ్ నోటీసు సంబంధించి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎట్లాంటి సమాధానం ఇస్తారో ఆ సమాధానం బట్టి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. అయితే ఈ కేసును నీరుగార్చే క్రమంలో భాగంగానే కేవలం షోకాజ్ నోటీసులతో ఇటు తెలుగుదేశం పార్టీ సరిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. టీడీపీ ఎంపీ కాపాడేందుకు ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ పెద్దలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నిన్న పుట్టా మహేష్ ఈ డ్రగ్స్ పార్టీలో దొరికిన తర్వాత ఆయనకు నిన్న ఏవైతే టెస్టులు చేశారో ఆ టెస్టులో మొదట
నెగిటివ్ వచ్చింది. కానీ ఈ రోజు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసినటువంటి సందర్భంలో పాజిటివ్ కూడా వచ్చింది. అంటే ఈ టెస్టులు చేసే విషయంలో కూడా కొంత రాజకీయం ఉంది. ఆయన్ని కాపాడే ప్రయత్నం ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఒకవైపు వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఇప్పుడు ఆయనకు నోటీసులు మాత్రమే ఇవ్వడం, దానికి వివరణ ఇవ్వాలని కోరడం చూస్తూ ఉంటే ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ తేలిగ్గా తీసుకుంది. పుట్టా మహేశం ఈ కేసు నుంచి కానీ ఈ అంశాలకు సంబంధించి బయటపడేసే క్రమంలోనే కేవలం నోటీసుతోనే సరిపెడుతున్నారనే వాదన అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. దేశంలో ఎప్పుడు ఏ ఎంపీ కూడా ఎట్లా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భాలు లేవు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అందులోనూ అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ ఎలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం, ఆ రిపోర్ట్స్ పాజిటివ్ కూడా రావడం అనేది మాత్రం ఈ దేశ రాజకీయాల్లో కూడా కొంత ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తంగా నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపైన ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాత్రం ఆయనను ఎంపీగా కొనసాగే అర్హత లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన్ని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హం చేయాలని ఒక డిమాండ్ అయితే తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఓన్లీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మనకు పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్. టైం ఎంత అయింది మొబైల్?